కిసాన్ నేస్తం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈ యూట్యూబ్ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా లైక్ చేయండి. మనం ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏమనగా 2025 సంవత్సరంలో కాంప్లెక్స్ ఎరువుల వాడకం అనేది చాలా అధికంగా ఉండడం అనేది జరిగింది. ఎందుకనగా 2025 సంవత్సరంలో మనకి యూరియా కొరత అనేది ప్రభుత్వం చాలా తక్కువగా దిగుమతి చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఆ కాంప్లెక్స్ ఎరువులపై అధికంగా వాడడం అనేది జరిగింది. ఇప్పుడు యూరియా శాతం తక్కువ కావడం వలన కాంప్లెక్స్ ఎరువులపై 10-26, 14-35, 20-13 ఫ్యాట్ ఇలాంటి కాంప్లెక్స్ ఎరువులపై రైతులు అధికంగా వాడడం అనేది జరిగింది. దీనికి కారణంగా ముడి పదార్థం అనేది ఈ యుద్ధాలు జరగడం వల్ల ముడి పదార్థాలు అనేది రేటు అంతర్జాతీయ మార్కెట్ ధరలు పెరగడం వలన ముడి ధరలు పెరగడం వల్ల దాని ప్రభావం రైతులు వాడేటువంటి కాంప్లెక్స్ ఎరువులపై పడడం అనేది జరిగింది. దీని కారణంగా రైతుకి ఒక్కొక్క కాంప్లెక్స్ ఎరువు బస్తా పైన 300 రూపాయలు పెరగడం అనేది జరిగింది. అదేవిధంగా కొన్ని ప్యాకెట్ల పైన 225 రూపాయలు పెరగడం అనేది జరిగింది. దీని కారణంగా ప్రతి ఒక్క రైతు కూడా కాంప్లెక్స్ ఎరువులపై ఇప్పుడు ఉన్న మీ సర్వీలో ఉన్నటువంటి రసాయన ఎరువులకు వెళ్ళండి. అక్కడ ఉన్న ఫర్టిలైజర్ ధర వెళ్ళి కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేసుకోండి. తక్కువ ధరలు ఉన్నప్పుడే ప్రతి ఒక్క రైతు కూడా ముందు జాగ్రత్తగా ఆలోచించండి. 2026 సంవత్సరంకు వచ్చినట్లయితే కాంప్లెక్స్ ఎరువుల ధరలు మనం ఇప్పుడు అనేది చెప్పడం అనేది జరుగుతుందండి. 20-20-13 వచ్చేసి 1500 రూపాయల నుంచి 1800 రూపాయలకి పెంపొందించడం అనేది జరిగింది. అది వచ్చేసి ఒక ప్యాకెట్ వచ్చేసి 300 రూపాయలు పెంపొందించడం అనేది పెంచినారు. 10-26-26 2025 రూపాయలు ఉందండి. అదేవిధంగా ఇప్పుడు 2250 రూపాయలకు పెంచడం అనేది జరిగింది. 12-32-16 వచ్చేసి 2025 రూపాయలు ఉండడం అనేది జరిగింది. పెంపొందించడం వచ్చేసి 2250 రూపాయలుగా పెంపొందించారు. ఈ ప్యాకెట్ పైన 225 రూపాయలు పెంచడం అనేది జరిగింది. 14-35-14 2175 రూపాయలు ఉన్న బస్తా 2400 రూపాయలకు పెంపొందించడం జరిగింది. ఈ బస్తా పైన కూడా 2225 రూపాయలు పెంపొందించారండి. 319 అనే ఫర్టిలైజర్ మీద 2075 రూపాయలు ఉన్న బస్తాను 2300 రూపాయలకు చేర్చడం జరిగింది. దీని కారణంగా ఇలా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రైతు కూడా కాంప్లెక్స్లు ఎరువులు కొనడం చాలా కష్టంగా మారడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీ పొలంలో ఉన్నట్టు భూసార పరీక్ష కూడా నిర్వహించడం వల్ల మీరు కాంప్లెక్స్ ఎరువులను తగ్గించుకోవడానికి బెస్ట్ అవకాశం ఉంటుందని మీ సర్వీలో ఉన్నటువంటి దేవనకొండ మండలంలో ఉన్నటువంటి రైతులు సంకల్ప స్టోర్కి చేరుకోండి. అక్కడ ఉన్నటువంటి తక్కువ ధరలో సరసమైన ధరలో ఉన్నటువంటి రసాయన కాంప్లెక్స్ ఎరువులను మీ కొనుగోలు చేసుకోండి. అక్కడ నుంచి మీరు డబ్బును ఆదా చేసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సంకల్ప రిటైల్ స్టోర్లో వచ్చేటువంటి రసాయన పురుగు మందులను కొనుగోలు చేసుకోండి. ఎందుకంటే రైతులకు చౌక ధరలో ప్రోడక్ట్లు దొరకడం అనేది జరుగుతుంది. అదేవిధంగా క్వాలిటీ అనేది కృషిత సైన్ ప్లస్ అగ్రోలైఫ్ కార్పొరేషన్ వాళ్ళు క్వాలిటీని మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఇంటర్నేషనల్ లెవెల్గా ఉంటుందండి. ఈ స్టోర్స్ వచ్చేసి ఇప్పుడు ఓవరాల్గా వచ్చేసి పత్తికొండ, దేవనకొండ, ఎమ్మిగనూరు మార్కెట్లో కూడా రీసెంట్గా 2 days బ్యాక్ ఇది అనేది స్టోర్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. మనకు అన్ని బల్క్ ప్రైస్లో కూడా ఇవ్వడం అవుతుంది. ప్రతి ఒక్క రైతు కూడా సంకల్ప స్టోర్కి చేరుకోండి. మీకు సరసమైన ధరల్లో కాంప్లెక్స్ ఎరువులను ప్లస్ పురుగు మందులను వాడండి. మీరు అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం.